శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. పట్టణంలోని నిజాంవాలి కాలనీలో 5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అంజాద్ వలీ షహిస్తా దంపతులు కుమారుడు యాసిన్ ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో కుక్కల గుంపు వెంటబడి కరిచాయి. వాటి దాడిలో బాలుడి చెవి కొంత భాగం తెగి కింద పడిపోయింది. కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాలుని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్కల దాడి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, వాటిని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మేమంతా ఆడే ఉన్నాము. అది పోత పెట్టేసింది. కట్ల తీసుకొని కొడతా అంటే కూడా వదలడం లేదు. అట్లే పట్టి కింద తోసేసి అట్లే పట్టు పేగేసింది చెవు అంతా. అందరం ఒక 20 మంది ఉన్నాం ఆడే. అయితే కూడా అది పోత ఇట్లా సైడ్కి వచ్చేసి అట్లే పట్టేసింది. కదిరి పట్టణంలోని ఈ 4-5 నెలల కాలంలో కుక్కలు పిల్లల మీద దాడి చేసిన సంఘటనలు చాలా జరిగాయి. నిజాంవాలి కాలనీలో 3-4 సంఘటనలు జరిగినాయి. అడపాల వీధిలో 4-5 సంఘటనలు జరిగినాయి. ఈ మధ్య కాలంలో ఎద్దు పొడిచి ఒక అతను చనిపోయాడు. కదిరి పట్టణంలో కుక్కల బెడద బాగా తీవ్రంగా పెరిగిందని చెప్పేసి గత 6 నెలల నుంచి కూడా పత్రికల్లో రాస్తున్నారు, టీవీల్లో వస్తా ఉంది. అయినా కదిరి మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినారు. ఈరోజు పసిపిల్లల మీద దాడి చేస్తా అంటే ఎవరికైనా కనికరం కలుగుతుంది.